ఇండియన్ ఆర్మీ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం భైరవ్ పేరుతో అత్యంత శక్తివంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది. ఈ దళం కోసం 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను సిద్ధం చేసింది. సాధారణ సైన్యానికి స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేసే ఈ భైరవ్ కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు. భైరవ్ దళం ఏర్పాటు వెనుక భారీ వ్యూహమే ఉంది. ఇది సాధారణ దళానికి పారా స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో ఖచ్చితత్వంతో దెబ్బ కొట్టగలుగుతారు. అత్యంత వేగంగా దూకుడుగా దాడులు చేయడం వారి ప్రత్యేకత. సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేసింది. వాటిని పాక్, చైనా వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వాటి సంఖ్యను 25కు పెంచాలంటూ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను, హైబ్రిడ్ వార్ఫేర్ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ తీసుకుంటోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక యువకులను ఈ బెటాలియన్లో ఎక్కువగా చేర్చుకుంటున్నారు. రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా వారు నిలుస్తారంటూ అధికారులు చెబుతున్నారు. గడిచిన 5 నెలలుగా వారు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగినటువంటి అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సమక్షంలో వారు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలయికగా ఈ దళం రూపుదిద్దుకుంది. ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కవాతు చేయబోతోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.